వెల్కమ్ టు ఐనా టీవీ. ఈ కాలంలో ప్రతి ఒక్కరికి బీపీ సమస్య వెంటాడుతూనే ఉంది. మరి మన ఇంట్లో ఉండే ఔషధంతోనే బీపీకి చెక్ పెట్టొచ్చు. కిస్మిస్ల వల్ల బీపీ కంట్రోల్లో అవుతుంది. ఎండు ద్రాక్షలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, పీచు వంటివి రక్తహీనతను దరిచేరనివ్వవు. ఎండు ద్రాక్షలకు జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి ఉంది. వీటిని క్రమం తప్పకుండా రోజుకు 6 లేదా 5 తీసుకుంటే చిన్న పేగులోని వ్యర్థ పదార్థాలను సులభంగా తీసేస్తాయి. ఎండు ద్రాక్షలోని పీచు కడుపులోని నీటిని పీల్చేస్తుంది. తద్వారా విరేచనాలు వంటి ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. రక్తహీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి. వీటిలోని ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండడం ద్వారా బక్కపల్చగా ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకోవచ్చు. తద్వారా బరువు పెరుగుతారని న్యూట్రిషన్లు చెప్తున్నారు. కిస్మిస్ల్ని తరచుగా తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను దూరం చేస్తాయి. హై బీపీని నివారిస్తాయి. గుండెను పదిలంగా ఉంచుతాయి. ఎండు ద్రాక్షల్లో పొటాషియం రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా వీటిలో విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్ ఉండడం ద్వారా రక్త కణాల ఉత్పత్తికి ఎంతగానో ఉపకరిస్తాయి. ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు ఎండు ద్రాక్ష తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ద్రాక్షలో 80% పంటను వైన్ తయారీలో వాడతారు. 7% మాత్రమే ఎండు ద్రాక్షగా మలుస్తారు. సంతానం లేని స్త్రీలు కిస్మిస్ పండ్లు తింటే అండాశయంలోని లోపాలు తొలగి సంతానం కలుగుతుంది. మహిళలు ప్రతిరోజు కిస్మిస్ పండ్లు తినుట వలన యూరినల్లో అమోనియా పెరగకుండా, రాళ్లు చేరకుండా కాపాడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 200 మిల్లీగ్రాముల పాలతో 50 గ్రాముల కిస్మిస్ పండ్లు తినడం వలన రక్తపోటు, దీర్ఘకాల వ్యాధులు నయమవుతున్నాయి. అలాగే రక్తం శుభ్రపడడానికి, నరాల బలము చేకూరటానికి 10 కిస్మిస్ పండ్లను నీళ్లలో వేసి బాగా ఉడకబెట్టి గుజ్జుగా చేసి తాగడం వల్ల నరాలకు బలం చేకూరుతుంది. ఇవండి కిస్మిస్ వల్ల కలిగే ఉపయోగాలు. మరియు బీపీని ఇది కంట్రోల్లో ఉంచుతుందని తెలుసుకున్నారు కదా. ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.